జీసిడియం ప్రేమ స్వరం, దైవ కృపా స్వరం, ఇది ఆత్మీయ స్వరం, ఇది ఆత్మీయ స్వరం. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీకు సమాధానం కలుగును గాక. దైవ కృపాస్వరం అనే కార్యక్రమానికి, ఈ ఆత్మీయ ఛానల్లోనికి స్వాగతం పలుకుతున్నాను. ప్రియమైన వారలారా, క్రమంగా ఈ యొక్క దైవత్వం గూర్చినటువంటి విషయాన్ని ప్రకటించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. క్రమంగా వీక్షిస్తున్న మీకందరికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నా. దేవుడు మనందరం దీవించిన గాక. ఈ రోజు కూడా యేసు క్రీస్తును గురించిన ఒక దైవత్వం గురించి మాట్లాడదాం. సమరయులు యేసును గురించి సాక్ష్యం ఇచ్చిన సాక్ష్యాన్ని మనం నేర్చుకుందాం. వచ్చిన ప్రార్థన చేద్దాం, దేవుని సహాయం అడుగుదాం. ప్రియమైన పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సాక్ష్యములు చాలా అవసరత ఉన్నది. ఎక్కడైతే 2-3 సాక్ష్యములు ఉంటుందో అక్కడ స్థిరపరచబడుతుంది. దైవత్వంలో కూడా సాక్ష్యములు లేకుండా అది నిలబడదని, మనుషుల మధ్య 2-3 సాక్ష్యములు ఎలా అయితే నిలబడుతుందో దైవత్వంలో కూడా 2-3 సాక్ష్యములు నిలబడుతుంది. ఒకటే రూలు మాకు అనుగ్రహించారు. ఈ సత్యాన్ని మేము మాట్లాడుతుండగా మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, స్వాగతం. ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం మరొకసారి. ఈ రోజున మనం క్రీస్తును గూర్చిన దైవత్వము ఏంటంటే, సమరయులు ఏమన్నారు తెలుసా యేసు క్రీస్తుని గురించి? ఈయనే లోక రక్షకుడు అని సాక్ష్యం ఇచ్చారు. యేసు క్రీస్తుని గురించి సాక్ష్యాలు చాలా ఉన్నాయి. తండ్రి అయిన దేవుడు సాక్ష్యం పలికారు, అలాగనే తనే సాక్ష్యం ఇచ్చాడు, అలాగనే ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చారు, అలాగే సమరయులు సాక్ష్యం ఇచ్చారు. సమరీ స్త్రీ సాక్ష్యం చెప్పింది గత వారంలో మాట్లాడినా. ఈరోజు సమరయ ప్రాంతమంతా, గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, సాక్ష్యం ఇచ్చారు. ఆ వాక్య భాగాన్ని చదువుతాను కొంచెం ఎక్కువగా అర్థం కావడానికి. యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనం నుండి 42వ వచనాల వరకు చదువుదాం. ఈ సమరయ స్త్రీ అన్నది, నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి వాళ్ళన్నారు, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక 42వ వచనం, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామని. యేసు ఎవరో తెలుసా? లోక రక్షకుడు. ఎలాంటి లోక రక్షకుడు? నిజమైన లోక రక్షకుడు. ఎందుకు నిజం అని వ్రాయబడింది? అబద్ధము లేనిది, కల్మసము లేనిది, పాపము లేనిది, పవిత్రమైనది, న్యాయమైనది, కృపతో నిండినది. కనుక యేసు ఈ లోకానికే రక్షకుడు. దేనుండి రక్షిస్తాడు? మనుషులందరూ పాపములోనికి బందీలై ఉన్నారు. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆదాము హవ్వలు చేసిన పాపము లోకములోనికి ప్రవేశించింది. నేను ఆజ్ఞను మీరనక్కర్లేదు, పితరుల నుండి అది సంక్రమించింది. అందుకే చిన్నపిల్లలు కూడా చనిపోతున్నారు, పాపం బట్టే కదా. చిన్నపిల్లలు పాపం చేసినందుకు చనిపోయారా? లేకపోతే ఎలా చనిపోయారు? కడుపులో గర్భములో పిండముగా ఉండగానే కొంతమంది చనిపోతున్నారు. ఎవరు చేసిన పొరపాటును బట్టి చనిపోతున్నారు అంటే, పాపము లోకములోనికి ప్రవేశించి అందరినీ తన ఆ పాపము గుప్పిట్లో పెట్టుకుని ప్రతి మనిషిని ఇబ్బంది కలుగజేస్తున్నది. ఈ బంధకం నుండి మనం రావాలంటే రక్షకుడు అవసరం. ఈ రక్షకుడు సమస్త అధికారము కలిగిన వాడై ఉండాలి. ఈ రక్షకుడు పవిత్రుడై ఉండాలి. ఈ రక్షకుడు
గురించి ముందుగా చెప్పబడాలి. ఈ రక్షకుడు వినయంతో ఉండాలి, ఈ రక్షకుడు పరిశుద్ధుడై ఉండాలి, ఈ రక్షకుడు న్యాయవంతుడై ఉండాలి, ఈ రక్షకుడు పాపం లేనివాడుగా ఉండాలి, ఈ రక్షకుడు సమస్తమును బయలుపరచేవాడు ఉండాలి, ఈ రక్షకుడు సమాధాన వార్త ప్రకటించాలి. కనుక యేసు క్రీస్తు ఆల్ రౌండర్. ఆయనలో ఏ కొదువు లేదు. ఇది లేదు కనుక ఆయన దేవుడు కాడు అని చెప్పలేము. ఆయన తండ్రితో సమానుడు, అన్నీ ఉన్నవాడు. కనుక యేసే నిజముగా లోక రక్షకుడిని సమరయులు ప్రకటించారండి, వాళ్ళు నమ్మారండి. ఈ సత్యం మీకు ప్రకటన చేస్తున్నాం. చాలాసార్లు వినుండొచ్చు, కానీ మన కోసం కాదులే, అది నా కోసం కాదులే అని ఒకవేళ దాటేసి వెళ్ళుండవచ్చు. ఒకవేళ యేసుక్రీస్తును అంగీకరించావేమో, కానీ నీ జీవితానికి రక్షకుడిగా అంగీకరించావా, దేవుడిగా అంగీకరించావా, ఆయన మాట ప్రకారం జీవించడానికి ఇష్టపడుతున్నావా, ఆయన పరిశుద్ధుడు కనుక నీవు కూడా పరిశుద్ధంగా జీవిస్తున్నావా? వాక్యం అంటుంది, దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన వెంబడించిన వారందరూ కూడా పరిశుద్ధులై ఉండాలి. యేసు వెలుగై ఉన్నాడని మాట వ్రాయబడింది. అంటే పరిశుద్ధతకు నిదర్శనం వెలుగు. కనుక యేసు ప్రభువారు గూర్చిన సమాచారం, సమరయ స్త్రీ తన రహస్యాన్ని బట్టబయలు చేసినటువంటి క్రీస్తు గురించిన విషయం గ్రామ ప్రజలకు తెలియజేస్తే గ్రామ ప్రజలందరికి వచ్చి విన్నారు. యేసు క్రీస్తు మాట్లాడుతూ ఉంటారు. 2 దినాలు వారి మధ్య నివసించాడు, చాలా విషయాలు మాట్లాడినారు. అప్పుడు ప్రజలు తీర్మానం చేశారు, ప్రకటించారు, యేసే నిజమైన లోక రక్షకుడని ప్రకటించారు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ జీవితానికి రక్షకుడు అవసరం. నీ పాపాన్ని తొలగించే లోక రక్షకుడు అవసరం. ఏ జంతువు రక్తము చేత నీ పాపము పోదు గాని దేవుని రక్తము చేత నిర్ణయించబడింది. ఇది కొంతమందికి అర్థం కాకపోవచ్చు. దేవుడు చనిపోతాడా? దేవుడు తగ్గించుకోగలుగుతాడా? దేవుడు వినయంగా ఉండగలుగుతాడా? దేవుడు భరించగలుగుతాడా? దేవునికి నొప్పి ఉంటుందా? ప్రియులారా, దేవుడు ఏదైనా భరించగలుగుతాడు. ఆయనకు శక్తి ఉంది, ఆయనకు శక్తి ఉంది. మన పాపం నిమిత్తమై బలి అర్పించబడాలని లేఖనంలో వ్రాయబడింది కనుక ఆయన అర్పించుకున్నాడు. అలాగే ఆయన తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. ఒక రోజున ప్రపంచాన్ని తీర్పు తీర్చని ఉన్నాడు. తప్పించుకొనలేవు నువ్వు. కాల్చబడినా, సముద్రంలో పడవేయబడినా, ఒకవేళ చనిపోయినా, సమాధి పెట్టినా, ఒకవేళ ఎవరైనా కనుగొనకపోయినా తప్పనిసరిగా యేసు మాత్రమే తెలుసు, ఆయన తిరిగి లేపుతాడు. కనుక యేసే నీ రక్షకుడు. ఆయనే పాపములకు యొక్క విమోచకుడు ఆయన. కనుక ఆయన దగ్గర రా, ఒప్పుకో, సరిచేసుకో. ఆయన నీకు రక్షకుడుగా ఉంటాడు. పాపముల విమోచకుడు నీకు దొరికితే నీకు సమాధానం, నీకు తెలివి, నీకు ఆనందం, నీకు ఆదరణ కలుగుతుంది. జీవితంలో ఏదైనా ఇబ్బందులు కలిగి చెప్పుకోలేని పరిస్థితి ఉండి దాచుకుని ఎందుకు బతకాలి? సమస్తము ఎరిగిన దేవుని ఎదుగు ఎందుకు రాకూడదు? నీవు పాపివే, నేను పాపినే. ఒకనాడు మనమందరం పొరపాట్లు చేసిన వ్యక్తులమే, కానీ దేవుడు మాత్రమే పరిశుద్ధుడు. ఆయన మన పాపాలని క్షమిస్తాడు. కనుక ఆయన లోక రక్షకుడు. ఆయన విశ్వసించు, బలంగా విశ్వసించు. మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రియమైన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీవే లోక రక్షకుడవు. ఇది ప్రపంచానికి ప్రకటింపబడుతుంది. ప్రతి వీధి, ప్రతి యొక్క గ్రామం, ప్రతి దేశం వద్దన్నా కాదన్నా సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడాలి. అది జరుగుతుంది. అది ఎవరు ఆపలేరు. చాలా మంది ఇదొక ఏదో శక్తినిగా లేకపోతే ఒక వ్యక్తిగా అనుకుని ఆటంకాలు పరుస్తారు, గాని నిన్ను ఆటంకపరిచినటువంటి శక్తి ఈ లోకంలో లేదా. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీ బలాన్ని వాక్యం వింటున్న వారికి అందజేసి వారి మనస్సు మార్చి మారు మనసు కలుగజేసి నీ ప్రియమైన బిడ్డలుగా మార్చమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి.
ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసు వార్త చాటెదాం రమ్ము సోదరా, యేసు తోటి సాగెదాం రమ్ము సోదరి. అన్ని దేశాల్లో, అన్ని జాతుల్లో, అన్ని వంశాల్లో ప్రతి మనుషునికి యేసు ప్రేమను చూపించుదాం, యేసులోనే నడిపించుదాం. యేసు ప్రేమను చూపించుదాం, యేసుతోనే సాగిపోదాం.